హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నేను ప్రేమ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమాస్ గార్డెన్. ఆర్కిడ్స్ అంటే అందరికీ ఇష్టమే, కానీ వాటిని పెంచడం మహా కష్టం. ఎందుకంటే కేరళ లాంటి వెదర్ కండిషన్స్లో అయితే చాలా ఈజీగా గ్రో అయిపోతూ ఉంటాయండి. కానీ హైదరాబాద్ వెదర్లో మిడ్ సమ్మర్లో ఆర్కిడ్స్ కేర్ తీసుకోవడం చాలా కష్టం. కానీ ఆర్కిడ్స్ బాల్కనీ గార్డెన్ మెయింటైన్ చేస్తున్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వంశీ గారికి ఇదేమీ కష్టం కాదండి. ఆయన ఎంతో ఇష్టంగా ఓపిక్గా 350+ వెరైటీస్ని 8 years నుంచి బాల్కనీలో పెంచుతున్నారండి. మనం 2 ఆర్కిడ్స్ని పెంచడానికే హైరాణ పడిపోతూ ఉంటాం. ఇన్ని వెరైటీస్ని ఎంత కేర్ తీసుకుంటే ఇలా బ్లూమ్ అవుతాయండి? ఆర్కిడ్స్ని ఇలా పెంచే వాళ్ళ దగ్గర నుంచి మనం సలహాలు సూచనలు తీసుకుంటే మనం కూడా ఆర్కిడ్స్ని సరైన పద్ధతిలో పెంచగలుగుతాం, సక్సెస్ అవుతాం. అందుకే మీకోసం మా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న వంశీ గారి బాల్కనీ గార్డెన్కి వచ్చామండి. చూడండి, ఈ బాల్కనీని ఎంత బాగా అరేంజ్ చేశారో. ఆర్కిడ్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆర్కిడ్స్ అన్నీ బాల్కనీలో మంచిగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయండి. రూట్స్ చూసారా ఎలా ఓపెన్ ఉన్నాయో? ఇలా ఉండడం వల్లే మంచి బ్లూమింగ్ వస్తుందండి. ఆర్కిడ్స్ అన్నీ ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ ఆర్కిడ్స్ అరేంజ్మెంట్ ఎంత బాగుందో చూడండి. హలో అండి. నా పేరు వంశీ. నేను IBMలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నాకు హాబీ వచ్చి ఆర్చిడ్స్ గ్రోయింగ్. సో నేను ఇది గత 8 ఏళ్ళుగా చేస్తున్నానండి. నా కలెక్షన్ వచ్చి 8 ఏళ్ళ నుంచి ఉంది. సో నా దగ్గర వచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. క్యాట్లియాస్, డాండ్రోబియమ్స్, ఆన్సిడియమ్స్, కెటాసెటమ్స్, నొడోసా, హైబ్రిడ్ డాండ్రోబియమ్స్ ఇలా ఉన్నాయి. సో నేను ఒక్కొక్కటి మీకు చూపించి చెప్తా ఉంటా. ఓకే, ఇది క్యాట్లియా వెరైటీ అండి. క్యాట్లియాస్లో మనకి బయోఫోలియేట్, మోనోఫోలియేట్ ఉంటాయి. బయోఫోలియేట్ అంటే 2 leaves, ఒక కేన్కి వచ్చి 2 leaves వస్తాయి. మోనోఫోలియేట్ అంటే ఇది ఒకటే లీఫ్ వస్తుందండి. దీనికైతే ఫ్లవర్ వచ్చి చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది. బయోఫోలియేట్స్కి ఏమో చిన్న ఫ్లవర్స్ వస్తాయి. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. క్యాట్లియాస్లో కూడా కొన్ని ఇయర్కి ఒకసారి బ్లూమ్ చేస్తాయి, కొన్ని ఏమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, ప్రతి సీజన్లోని ఈచ్ న్యూ గ్రోత్ వచ్చినాక, న్యూ గ్రోత్ మెచ్యూర్ అయ్యాక దాని నుంచి బ్లూమ్స్ వస్తాయండి. ఈ పర్టికులర్ వెరైటీ వచ్చి ఇయర్కి ఒకసారి బ్లూమ్ అవుతుందండి. దానికి ఎన్ని కేన్స్ వచ్చినా కూడా అన్ని మెచ్యూర్ అయ్యాక ఇదే సీజన్లో, కోల్డ్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది మొత్తం అన్ని కేన్స్ ఒకసారి బ్లూమ్ అవుతాయి. ఇవి వచ్చి ఇప్పుడు 3 కేన్స్ బ్లూమ్ అయి ఉన్నాయండి ఇప్పుడు ఆల్రెడీ. ఇది అయితే పాత మొన్న ఆల్రెడీ బ్లూమ్ అయిపోయి ఫేడ్ అయిపోయింది. ఇది ఒకటి అంతకుముందు ఫేడ్ అయిపోయింది. ఇది కూడా క్యాట్లియాలోనే వెరైటీ అండి. ఇది ఒక వెరైటీ. సో క్యాట్లియాస్లో మోస్ట్ ఆఫ్ ది వెరైటీస్ వాటికి యూనిక్ ఫ్రాగ్రెన్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇది ఫ్రాగ్రెంట్ వెరైటీ. ఇది కూడా ఏంటంటే ప్రతి న్యూ గ్రోత్ నుంచి అది బల్బ్ మెచ్యూర్ అయ్యాక దాని నుంచి బ్లూమ్ వస్తుందండి. సీజన్ ఏమీ అవసరం లేదు దీనికి. ఇదైతే ఓన్లీ వన్స్ వస్తుంది. దీనికైతే ఫ్రాగ్రెన్స్ లేదు, కానీ దీని డిస్ప్లే అయితే అమేజింగ్గా ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎట్ ఏ టైం. ఇది కూడా క్యాట్లియాన్ అండి, వేరే వెరైటీ. ఇది వచ్చి ఆన్సిడియం అండి, మిల్టోనాప్సిస్ ఆన్సిడియం. దీనికి కూడా బల్బ్ ఉంటుంది. ఇది 1 side or 2 sides ఇది కూడా స్పైక్ వస్తుంది. ఇది యూనిక్ కలర్ వచ్చి కాంబినేషన్ ఇలా వచ్చిందండి. దీనికి ఫ్రాగ్రెన్స్ ఉండదు, కానీ కలర్ కాంబినేషన్ అన్నది ఎక్సలెంట్గా ఉంటుంది.
ఇది ఎన్సైక్లియా ప్లస్ క్యాట్లియా క్రాస్ అండి. ఇది ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇది వచ్చి మెజెంటా కలర్. ఇది ఆన్సీడియమ్స్లోనే చిన్న వెరైటీ అండి, ట్వింకిల్ అన్న వెరైటీ. దీనికి కూడా బల్బ్స్ ఉంటాయి. ఆ బల్బ్స్ మెచ్యూర్ అయ్యాక దీని నుంచి మనకి బడ్స్ అన్నవి వస్తాయి. దీంట్లో కూడా కలర్స్ మనకి ఎల్లో, రెడ్, పీచ్ కలర్, వైట్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది వచ్చి డాండ్రోబియం అండి. దీని పేరు జిప్ జింజర్. దీని ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉంటాయి. ఇది 3 to 4 days ఉంటుంది, కానీ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంది. ఫ్రాగ్రెన్స్ దీనికి వచ్చి ఇదిగోండి స్పైక్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ న్యూ స్పైక్స్ అండి, మొత్తం వస్తూ ఉన్నాయి. ఇంకొకటి మనకి డాండ్రోబియమ్స్ అన్నవి మనకి జనరల్గా నర్సరీలో అమ్మేటప్పుడు ఇంతంత పెద్ద పాట్స్ తోటి ఇంతంత కోకోనట్ ఫైబర్ తోటి మనకు అమ్ముతూ ఉంటారు. కానీ దట్ ఈస్ రాంగ్ టైప్ ఆఫ్ థింగ్ విచ్ వి గెట్. తెచ్చిన వెంటనే నేను తీసేసానండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక కేన్ అన్నది మొత్తం కుళ్ళిపోయింది. సో నేను అది తీసేసి ఇది ఇలా పెట్టాను. ఇలా పెట్టాక చూడండి, ఇది న్యూ రూట్స్ అన్నది ఎలా ఫామ్ అయినాయో. ఇప్పుడు ఇది పాట్ చేయాలి. యాక్చువల్గా నేను పాట్ చేయలేదు ఇంకా. ఇది సీజర్ డాండ్రోబియంలో ఒక వెరైటీ అండి ఇది. ఇది కూడా ఆన్సీడియం అండి. దీనికి బాగా చిన్న బల్బ్ ఉంటుంది. దీని ఫ్లవర్స్ వచ్చి ఇలా వస్తాయి. ఇది స్పైక్ అండి. ప్రతి న్యూ గ్రోత్ నుంచి వస్తూ ఉంటాయి మనకి స్పైక్స్ అన్నాయి. ఇది క్యాట్లియాన్ అండి. ఇది మౌంటెడ్, ఒక చెక్క మీద మౌంట్ చేసి ఉంది. దీనికి రూట్స్ అన్నది ఇలా గ్రో అవుతున్నాయి. కొత్త గ్రోత్ అండి ఇది. ఇది మెచ్యూర్ అయ్యాక మనకి ఫ్లవరింగ్ అన్నది వస్తుంది. ఈ వెరైటీ వచ్చి క్యాట్లియాన్ అండి, కాకపోతే నొడోసా అంటాం ఈ వెరైటీ. లీఫ్ అన్నది ఇలాగ పెన్సిల్ లాగా కొద్దిగా థిక్గా ఉంటుంది. ఇది సన్లైట్ ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ ఇది వచ్చి వైట్ కలర్ అండి. ఇక్కడ ఉన్నది ఇది ఎల్లో బర్డ్, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రాగ్రెన్స్ ఆర్కిడ్స్లోకి వస్తాయండి. నైట్ ఫ్రాగ్రెంట్ కాకపోతే స్పైసెస్ ఫ్రాగ్రెన్స్ వస్తాయి. ఈవినింగ్ టైం అయిన కాడి నుంచి నైట్ అంతా కూడా ఫ్రాగ్రెన్స్ అన్నది ఉంటుందండి. మార్నింగ్ టైం అయితే అసలు ఫ్రాగ్రెన్స్ ఉండదు దీనికి. ఆర్కిడ్స్కి ఎప్పుడైనా సరే కొన్ని వెరైటీస్ ఒక్కొక్క టైంలో ఫ్రాగ్రెన్స్ వస్తాయండి, అన్నీ ఒకలాగే ఉండవు. ఇవన్నీ వచ్చి వెండా కలెక్షన్ అండి. ఇది వెండాస్ అన్నది మనకి అసలు మీడియా అన్నది ఉండదు ఎక్కడ. సో నేను ఇవన్నీ చాలా దగ్గరగా క్లబ్ చేశాను, ఎందుకంటే హ్యూమిడిటీ అన్నది ఎక్కువ లాస్ట్ అవడానికి. రూట్ గ్రోత్ ఎప్పుడైతే రూట్ గ్రోత్ బాగుందో మనకి ఫ్లవరింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఇఫ్ యూ సీ, ఇది బ్యాంకాక్ సన్సెట్ క్రాస్ జైగాంటియా అండి. ఇది కూడా అమేజింగ్ ఫ్రాగ్రెన్స్ అండి. ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ ఉంది దీనికి. ఇక్కడ ఒకటి రెడ్ కలర్ పూస్తుంది. ఇక్కడ ఇది స్పైక్ అండి. ఇది ఒక స్పైక్. ఇది డెవలప్ అవి బ్లూమ్ అవుతానికి ఇంకో 1 month or 2 months పడుతుంది. ఇక్కడ కూడా ఒక 2 స్పైక్స్ ఉన్నాయండి దీనికి. ఇది వచ్చి గోస్ట్ ఆర్కిడ్ అండి. ఇది ఓన్లీ రూట్స్ ఉంటాయి, లీవ్స్ అన్నవి ఉండవు దీనికి. సో ఓన్లీ రూట్స్. దీనికి కూడా ఫ్లవరింగ్ వస్తుంది, కానీ ఇక్కడ అంత ఇదిగా చేయట్లేదు, కానీ గ్రోత్ అంత ఇదిగా లేదు. సో ఐఎమ్ ట్రయింగ్ టు గ్రో ఇట్. కనిపించకపోవడం వల్ల గోస్ట్ ఉంటున్నారా? లీవ్స్ ఉండవు కాబట్టి దాన్ని గోస్ట్ ఆర్కిడ్ అంటామండి.
ఇవి డాండ్రోబియమ్స్ అండి. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది ఒకటి ఎల్లో కలర్ అండ్ దిస్ ఈజ్ వైట్. ఇది చాలా పెద్ద ఫ్లవర్స్ అండి ఇవి. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇవి లేవు. ఇవి ఇక్కడ దొరికివన్నీ కొద్దిగా చిన్నవి అవి ఉన్నాయి. ఈ కేరళ నుంచి తెప్పించాం. ఇది స్పైక్ అండి, డాండ్రోబియం స్పైక్స్ ఇలా వస్తాయి. ఇవి వచ్చి ఆన్సీడియమ్స్ అండి. వీటికి బల్బ్స్ ఉంటాయి కింద. సో దే విల్ స్టోర్ వాటర్ అన్నది దీంట్లో స్టోర్ చేసుకుంటాయి. సో వీటికి కొంచెం సన్ అయితే కావాలి. ఇవి వచ్చి ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉంటాయి. చాక్లెట్ ఫ్రాగ్రెన్స్, వెనిలా ఫ్రాగ్రెన్స్, ఇలా డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఆల్సో వేరే కలర్స్లో కూడా మనకు వస్తాయి. ఇవన్నీ కూడా ఆన్సీడియమ్స్ అండి. ఇది వచ్చి ఫిలనోప్సిస్ అండి. దీని స్పైక్స్ ఇప్పుడే వచ్చినాయి. సో దీనికైతే లో లైట్ కావాలి. డైరెక్ట్ సన్ అయితే ఇది తీసుకోలేదు. సో ఇది బ్లూమ్ అవ్వాలంటే టెంపరేచర్ డ్రాప్ ఉంటే వీ విల్ గెట్ బ్లూమ్స్ ఇన్ అవర్ క్లైమేట్. ఇవన్నీ ఫిలనోప్సిస్ అండి. ఇవి వచ్చి ఆన్సీడియమ్స్లోనే ఒక వెరైటీ తులిమియాస్ అంటాం. ఇది చాలా చిన్నగా ఉంటాయి. వీటికి బల్బ్స్ అన్నవి ఉండవు. వీటి బ్లూమ్స్ వచ్చి ఇలా చిన్నగా బటన్ అంత సైజ్, కొద్దిగా బటన్ కన్నా పెద్దగా ఉంటాయి. కానీ ఈ బ్లూమ్స్ అనేవి ఒక 2 months వరకు లాస్ట్ అవుతాయండి. ఈ స్పైక్ నుంచి కంటిన్యూస్గా బ్లూమ్ వస్తూనే ఉంటుంది. ఇది డ్రై అయ్యేంత వరకు కట్ చేయం మనం. సో అవి కంటిన్యూస్గా అలా బ్లూమ్ అవుతూ ఉంటాయి. ఆన్సీడియమ్స్లో వచ్చి ఇది బ్లూమింగ్ అయిపోయిన వెంటనే ఇది కేన్ అన్నది కట్ చేసేస్తాం. ఇది కట్ చేసిన కేన్స్ అండి. సో దీని నుంచి యాక్చువల్గా 1 or 2 ఎయిదర్ వే వస్తాయి బ్లూమ్స్ అన్నాయి, లేకపోతే 1 side వస్తుంది. న్యూ గ్రోత్స్ కూడా దీని బల్బ్స్ నుంచి కింద నుంచి ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇవి న్యూ బ్లూమ్స్ అండి. న్యూ గ్రోత్ యాక్చువల్లీ విచ్ వీఆర్ గెటింగ్. ఇవి డెవలప్ అయ్యి మెచ్యూర్ అయ్యాక మనకి బ్లూమ్స్ అన్నవి వస్తాయి. కానీ ఇది బ్లూమింగ్ స్టేజ్కి, బడ్ స్టేజ్ నుంచి బ్లూమింగ్ స్టేజ్కి వస్తానికి ఒక 3 to 4 months అలా పడుతుంది. సో ఇవి వచ్చి చాలా చిన్న ఆర్చిడ్ స్పీసీస్ యాక్చువల్గా. ఇవి బాగా చాలా చిన్న ఫ్లవర్స్ పూస్తాయి ఇవి. సో వీటికి మాయిశ్చర్ అన్నది ఎక్కువ ఉండాలి. సో నేను బాగా కింద పెట్టుకున్నా. సో ఇవన్నీ ఈ టైప్ అండి. ఇంకొకటి ఇది వచ్చి సింబీడియమ్స్ అండి. ఇది కానీ మనకి సిక్కింలో దొరికేవన్నీ కూల్ గ్రోయింగ్ సింబీడియమ్స్. ఇది వచ్చి హీట్ టాలరెంట్ సింబీడియం. దీంట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్స్లో ఉన్నాయి. ఇది వచ్చి ఎల్లో. హెచ్టి సింబీడియమ్స్లో ఇది పెద్ద ఫ్లవర్ తోటి వస్తుందండి. దీని పేరు గోల్డెన్ వ్యాన్గార్డ్ అని ఉంది. ఇదే హెచ్టి సింబీడియమ్స్లో అతిపెద్ద ఫ్లవర్ని వచ్చి సింబీడియం అండి ఇది. దీనికి కూడా లైట్ కొంచెం తక్కువ ఉన్నా ఓకే, దే విల్ బ్లూమ్. ఇది మనకి ఈ బల్బ్ అన్నది మెచ్యూర్ అయ్యాక దీని నుంచి మనకి కింద నుంచి ఇది బడ్ అన్నది స్పైక్ అన్నది వస్తుంది. ఎవ్రీ న్యూ గ్రోత్ అది మెచ్యూర్ అయ్యాక దాని నుంచి మనకి స్పైక్స్ వస్తాయండి. ఈ వెరైటీ వచ్చి మనకి స్పీసీస్ అండి, హిమాలయాస్లో ఉంటుంది ఇది. ఇది కూడా దీని పేరు పిజియన్ ఆర్కిడ్ అంటారు. సో ఈ కేన్ అయితే ఉంది కదా, ఇది మనకి ఎలా అంటే రైన్ వచ్చిన ఒక 6 daysకి బడ్స్ అన్నవి వస్తాయండి, దీని నుంచి ఫామ్ అవుతాయి. సో ఆ బడ్స్ ఫ్లవరింగ్ అయ్యాక ఒక 2 days అయితే ఉంటాయి, ఓన్లీ 2 days ఉంటుంది. కానీ చాలా ఫ్రాగ్రెన్స్ అంటే చాలా హెవీ ఫ్రాగ్రెన్స్ వస్తుందండి దీని నుంచి. ఓన్లీ పిజియన్ అని ఎందుకంటారండి? అది ఫ్లవర్ షేప్ అది కొంచెం అలా ఉంటుందండి, వైట్గా ఉంటుంది. సో దీనికి కూడా కొద్దిగా కేన్ ఎలా ఉంటుంది, బల్బ్ సూడో బల్బ్ అంటాం దీని నుంచి ఇలా లెంతీ గ్రోత్ ఇలా స్టెమ్ ఇలా ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి ఇది ఏదైతే వస్తుందో
ఇక్కడ నుంచి ఇచ్చు కనిపిస్తుంది కదా, దీని నుంచి బడ్స్ వస్తాయండి. ఈ నోట్స్ నుంచి బడ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎన్సైక్లియా వెరైటీ అండి. బల్బ్ వచ్చి పెద్దగా ఉంటుంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది ఎన్సైక్లియా రోజియా. ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది మనకి. ఇది కూడా ఎన్సైక్లియా. ఇది ఎన్సైక్లియా ఆల్బా. ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇది కూడా బల్బ్స్. ఇవి కొంచెం చిన్న బల్బ్స్. ఇవి కొన్ని అయితే ఓన్లీ సమ్మర్లో బ్లూమ్ అవుతాయండి ఎన్సైక్లియాస్. ఇది ఉందంటే ఇది మొత్తం సమ్మర్లో మొత్తం స్పైక్స్ తోటి ఉంటుంది. ఇది వచ్చి కెటాసెటమ్ అండి. ఇది కొద్దిగా సీడ్లింగ్. ఈ వింటర్లో అన్నది దీనికి కంప్లీట్ వింటర్ రెస్ట్ అన్నది కావాలి. సో మనం వాటరింగ్ అది చెయ్యం. ఈ బల్బ్ ఇలాగ ఉంటుంది. ఎనర్జీ అంతా ఈ బల్బ్లో స్టోర్ అయి ఉంటుంది. వింటర్ అయిపోయాక దీని నుంచి న్యూ గ్రోత్స్ అన్నవి ఇక్కడ నుంచి కింద నుంచి వస్తూ ఉంటాయి. న్యూ గ్రోత్స్ వచ్చాక కొద్దిగా 1 or 2 inches పెరిగాక అప్పటి నుంచి దీనికి ఫెర్టిలైజింగ్ కానీ వాటరింగ్ కానీ అప్పటి నుంచి మొదలు పెడతామండి. ఇది మెచ్యూర్ అయితే కనుక కేన్ చాలా పెద్దగా అవుతుంది. దాని నుంచి మనకి స్పైక్స్ అన్నవి వస్తాయి. వింటర్ రెస్ట్ అన్నది ఉండాలి దీనికి, కెటాసెటమ్కి. అండ్ ఆల్సో సన్లైట్ అన్నది మనకి మార్నింగ్ నుంచి టిల్ 10 వరకు డైరెక్ట్ సన్లైట్ తీసుకుంటాయండి ఏఎన్నా సరే ఆర్కిడ్స్. కాకపోతే క్యాట్లియాస్ ఎక్కువ సన్లైట్ తీసుకుంటుంది. వ్యాండాస్ కూడా ఎక్కువ సన్లైట్ తీసుకుంటుంది. డాండ్రోబియమ్స్ కూడా కొద్దిగా దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటాయి. ఆన్సీడియమ్స్ పర్లేదండి, మీడియం సన్లైట్ తీసుకుంటాయి. ఫిలలోప్సిస్ అన్నవి అవి సన్లైట్ అన్నది తీసుకోదు. షేడ్లో ఉండాలి, హైలైట్లో ఉండాలి కానీ షేడ్లో ఉండాలి. వ్యాండాస్కి అన్నది హ్యూమిడిటీ మెయిన్ అండి. హ్యూమిడిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తే అది ప్రాబ్లం ఉండదు. అది కూడా హ్యూమిడిటీ ఓవర్ హ్యూమిడిటీ అయితే మళ్ళీ దీనికి ఇన్ఫెక్షన్స్, ఫ్యూసేరియం అన్నది ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే మొత్తం ప్లాంట్ అంతా చనిపోతుంది. దీంతోపాటు వేరేట్లకి కూడా ఇన్ఫెక్షన్ అంటుకుంటుందండి. సో యూ నీడ్ టు కేర్ఫుల్ హౌ మచ్ యువర్ వాటరింగ్. వీడియో లెంగ్తీగా అయిపోతుంది కదండి. నెక్స్ట్ వీడియోలో వాటరింగ్ గురించి, ఇంకా ఫర్టిలైజర్స్ గురించి, కేర్ గురించి తెలుసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి సెకండ్ పార్ట్ని. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.